ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మహాభారత యుద్ధంలో శక్తివంతుడు, యోధుడు, ఇంకా చిరంజీవులలో ఒకడు అయిన అశ్వత్థామ గురించి. ఆయన పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు వినని రహస్యాలతో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్వత్థాముడు మహాభారతంలో మహాత్ముడు, ముఖ్యమైనవాడు. ద్రోణాచార్యుడి ఏకైక కుమారుడు. పుట్టగానే తన నుదుటిపై ఒక ప్రకాశవంతమైన మణి మెరిసేది. అతను సాధారణ మానవుడు కాదు, శివుడి ఆంశ అవతారంగా చెప్పబడే మహాయోధుడు. ఆయన పుట్టుక ఎలా జరిగిందంటే, విద్యలలో ఆరితేరిన ద్రోణాచార్యుడు చాలా పేదవాడు. తిండి సంపాదించడానికి కూడా కష్టపడే రోజులవి. అలాంటి తనకు ఒక శక్తివంతమైన కుమారుడు ఉంటే తన కష్టాలు తీరుతాయి అనే తపనతో అతను శివుణ్ణి ఘోరంగా తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నమై ఇలా వరమిచ్చాడు, నీకు అసాధారణ బలాలతో కుమారుడు పుడతాడు అని. అలా శివుని వరప్రసాదంతో అశ్వత్థాముడు పుడతాడు. పుట్టినప్పట్నుండే అతనిలో దివ్యశక్తులుండేవి. అవి ఆ దివ్యమణివల్లే. ఆ మణిని చూడామణి అని కూడా అంటారు. ఇది తన నుదుటిమీద ఉన్నని రోజులు ఆకలి, దాహం ఉండవు. అలానే శక్తి, శౌర్యం, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. తన చిన్ననాటి జీవితం ఎలా ఉండేదంటే, అశ్వత్థాముడు చిన్నప్పట్నుండి తన తండ్రి పడుతున్న తీవ్రమైన ఆకలి, పేదరికం చూసినవాడు. ఒకరోజు తమ ఆశ్రమానికి ఒక సహాయం కావలసి వస్తుంది. అప్పుడు ద్రోణాచార్యుడు తన మిత్రుడైన పాంచాలదేశపు రాజు ద్రుపదుడిని సహాయమడుగుతాడు. ద్రుపదుడు సహాయం చెయ్యకపోగా అతణ్ణి అవమానించాడు. ఈ అవమానమే అశ్వత్థాముడి చిన్ననాటి హృదయంలో పగ అనే స్పార్క్ వేసింది. అతడు పెరిగి తన తండ్రి దగ్గరనుంచి అన్ని విద్యలూ నేర్చుకుని ఒక ఘోర యోధుడిగా మారడానికి ఇది ప్రధాన కారణం. అశ్వత్థామ యోధుడిగా ఎలా ఎదిగాడంటే, ఎవరికైనా సరే శక్తులుంటే సరిపోదు, వాటిని సరిగ్గా వాడుకోవడం తెలియాలంటే ఎవరో ఒక గురువు ఉండాల్సిందే కదా. అలానే పాండవులో మరియు కౌరవులతో కలిసి గురుకులంలో విద్య నేర్చుకున్నాడు. ధనుర్విద్యలో అతడు ఆరితేరాడు. శక్తిలో, ధైర్యంలో, దివ్యాస్త్రాలలో అతడికి సమానం ఎవ్వరూ లేరు. అతడి చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధమేంటో తెలుసా? బ్రహ్మశిరస్త్రం. అది బ్రహ్మాస్త్రం కన్నా 4 గింతలు భయంకరం. ఈ అస్త్రం కలిగినవారు మహాభారతంలో 2 మాత్రమే, అర్జునుడు మరియు అశ్వత్థాముడు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో అశ్వత్థామ పాత్ర గురించి మాట్లాడుకోవాలి. మహాభారత యుద్ధంలో అశ్వత్థాముడు కౌరవుల వైపు ఉండి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ద్రుపదునుడేసిన ప్లాన్లో ద్రోణాచార్యుడు చనిపోతాడు. తన తండ్రి చంపబడడంతో అశ్వత్థాముడు కోపంతో రగిలిపోతాడు. ఈ కోపమే అతడిని ఒక అతిపెద్ద తప్పు చేసేలా చేసింది. ఆ తప్పేంటంటే, ఒక రాత్రి అశ్వత్థాముడు ఒక్కరే పాండవుల ఇంటిలోకి ప్రవేశించి అక్కడే అతడు దృష్టద్యుమ్నుడు, పాంచాల యోధులు, పాండవుల పిల్లలు అందరినీ నిద్రలోనే చంపేస్తాడు. ఇది మహాభారతంలో అత్యంత దారుణమైన ఘటన. ఈరోజు కూడా అశ్వత్థాముడి పేరు వింటే గుర్తుకు వచ్చేది ఇదే. మరి ఆ తర్వాత పాండవులు ఏం చేశారు? పాండవులందరూ కలిసి అశ్వత్థామతో యుద్ధం చేయడానికి వెళ్లారు. అయితే శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు కదా, మరి అశ్వత్థామ ఎలా తట్టుకోగలరు? అందుకే తట్టుకోలేక బ్రహ్మశిరస్త్రం ప్రయోగించాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రంతో బదులిచ్చాడు. కృష్ణుడు మధ్యలో వచ్చి అశ్వత్థాముణ్ణి ఇంకా అర్జునుణ్ణి అస్త్రం వెనక్కి తీసుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. అర్జునుడు తీసుకున్నాడు, కాని అశ్వత్థాముడు తన అహంకారంతో తీసుకోలేదు. దాంతో పరిస్థితి మారిపోయింది. స్వయంగా శ్రీకృష్ణుడే రంగంలో దిగాల్సొచ్చింది. లేదంటే సృష్టి అప్పుడే నాశనమై ఉండేది. అంత పవర్ఫుల్ అస్త్రం వేస్తాడు అశ్వత్థాముడు. ధర్మం తప్పి ప్రవర్తించడం, ఇంకా అహంకారంతో కళ్ళు మూసుకుపోయి అస్త్రాలు దుర్వినియోగం చేసినందుకు అశ్వత్థాముణ్ణి శపిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ శాపమేంటంటే, నీవు చావు లేకుండా యుగయుగాలపాటు గాయాలతో, బాధలతో ఒంటరిగా భూమిపై సంచరించాలి. నీ శరీరంలోని మణి విడిపోతుంది. ఆ గాయం ఎప్పటికీ నయం కాదు. ఇలా అశ్వత్థాముడు చిరంజీవిగా ఉండాలన్న శాపం పొందాడు. ఇప్పుడు అర్థమైందా? చిరంజీవిగా ఉండటం అనేది అసలైతే వరం, కాని అది అశ్వత్థామ విషయంలో శాపమయ్యింది. ఎప్పుడైతే ఆ శక్తివంతమైన మణి తీసేగానే అతని శక్తంతా పోయింది, బలమంతా తగ్గిపోయింది. అశ్వత్థామ చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో శాపవిమోచనం గురించి అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ అశ్వత్థామా, నేను మళ్లీ కలియుగంలో పుట్టినప్పుడు నీవే నా సంరక్షకుడిగా ఇంకా విద్య నేర్పే గురువుగా ఉంటావు, నీ శాప విమోచనం కూడా అప్పుడే జరుగుతుంది అని చెప్తాడు. మరి అశ్వత్థాముడు ఇప్పుడెక్కడున్నాడు? పురాణాలు ఏం చెబుతున్నాయంటే, అతనిని హిమాలయాల గుహల్లో
అడవుల్లో నదీ తీరాల్లో కొందరు చూసినట్లు చెబుతున్నాయి. అతడు ఇంకా జీవించి ఉన్న చిరంజీవి అని భావిస్తారు. అతడి నుదుటిపై గాయం నుంచి రక్తం ఇంకా వస్తూనే ఉందని చెబుతారు. అయితే ఇంతకుముందు ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, చిరంజీవులు కల్కి అవతారంలో మళ్లీ రాబోతున్నారు అని. మరి అందులో అశ్వత్థామ కూడా ఒకడు కాబట్టి ఆయన పాత్ర ఏంటంటే, కొన్ని పురాణాల్లో ఇలా చెబుతారు. కల్కి అవతారం అవతరించినప్పుడు అశ్వత్థాముడు ఆయనకు గురువుగా ధనుర్విద్యను బోధించే అవకాశముందని, అదే సమయంలో అతడు తన శాపం నుంచి విముక్తి పొందుతాడని విశ్వాసం. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ కంక్లూజన్. శివుడి వరంతో పుట్టి మహాభారతాన్ని కంపించిన శౌర్యంతో తర్వాత శాపగ్రస్త జీవితంలో ఒంటరిగా సంచరిస్తున్న అశ్వత్థాముడి కథ మనకొక గొప్ప సందేశం చెబుతోంది. బలం ఉన్నా ధర్మం లేకపోతే మానవుడి పతనమే ఖాయం. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం రాబోతున్నాయి. అంటిల్ దెన్, జై హింద్.